హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీడీ వరల్డ్ లైవ్. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ముందు మీరే ఆ వీడియోని చూసేయచ్చు. సో మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోవడం మర్చిపోకండి లాస్ట్లో. థ్యాంక్ యూ. సో ఈరోజు మన ఛానల్లో సమ్మర్ స్పెషల్ అయిన మస్క్ మెలాన్ షర్బత్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి. చేసుకోవడం చాలా ఈజీ అండ్ ఇది చాలా హెల్తీ రెసిపీ. సో ఎలా చేయాలో చూసేద్దాం పదండి. దానికోసం నేను ఒక కప్ వరకు సగ్గు బియ్యాన్ని తీసుకొని ఇలా 2 గంటల పాటు వాటర్ అనేది వేసి సోక్ చేసుకుంటున్నానండి. మీరు ఈ పెద్ద సగ్గు బియ్యం ప్లేస్లో మీకు అవైలబుల్గా ఉంటే చిన్న సగ్గు బియ్యం తీసుకోవచ్చండి. అవైతే ఇంకా బాగుంటాయి, బట్ నా దగ్గర లేకుండే. సో నేను ఈ విధంగా పెద్ద సగ్గు బియ్యం తీసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ తీసుకొని వాటిలో కూడా వాటర్ వేసేసి నానబెట్టేసానండి. చియా సీడ్స్ అనేవి మన హెల్త్కి చాలా మంచిది. దీంట్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. సో కంపల్సరీ యూస్ చేయడానికి ట్రై చేయండి. తర్వాత ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నానండి. నేను వచ్చేసి ఇది వెనిల్లా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి. వెనిల్లా ఫ్లేవర్ అయితేనే దీనికి పర్ఫెక్ట్గా టేస్ట్ బాగుంటుందండి. సో తీసుకొని అందులో సరిపడా వాటర్ వేసుకొని లంప్స్ కట్టకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా అసలు ఎక్కడ లంప్స్ అనేది ఫామ్ అవ్వకుండా చక్కగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా దీన్ని కూడా ఇప్పుడు పక్కన ఉంచేసుకుందాం. సో తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ వరకు చిక్కటి పాలు తీసుకుంటున్నానండి నేను. సో ఈ విధంగా 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకొని వీటిని ఇలా ప్యాన్లో యాడ్ చేసేసుకోవాలండి. వాటర్ అనేది మిక్స్ చేయొద్దండి. మనకి చిక్కటి పాలు అయితేనే దీని టేస్ట్ ఇంకా బాగుంటుందండి. సో ఈ విధంగా పాలు యాడ్ చేసాక మనం 2 అవర్స్ పాటు సోక్ చేసుకున్న సగ్గుబియ్యం కూడా దీంట్లో వేసేసుకోవాలండి. ఇప్పుడే యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఒక సైడ్ నుంచి పాలు కూడా మరిగిపోతాయి అండ్ దాంట్లో మనం ఫస్ట్ నుంచి యాడ్ చేయడం వల్ల మనం తీసుకున్న సగ్గుబియ్యం కూడా చక్కగా ఉడికిపోతాయండి. పాలు మరిగేలోపు దాంట్లో చక్కగా సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి. సో చూసారు కదండి, ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. మనం పెద్దవే తీసుకున్న ఒక 5 to 6 మినిట్స్లో ఈజీగా ఉడికిపోయాయండి. అండ్ మన పాలు కూడా మరిగిపోయాయి. మీరు చూడొచ్చు చక్కగా ట్రాన్స్పరెంట్ కలర్కి అయితే వచ్చేసాయి. ఇలా ట్రాన్స్పరెంట్ కలర్ వస్తే మన సగ్గుబియ్యం ఉడికిపోయినట్టు లెక్కండి. వైట్ నుంచి ట్రాన్స్పరెంట్ కలర్కి వచ్చేసాయి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇందులో మనం ముందుగా కలిపి ఉంచుకున్న కస్టర్డ్ మిక్స్ని యాడ్ చేసేసుకుందామండి. యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి బాగా. వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకుంటూ చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి. తర్వాత ఇందులో నేను ఒక 3/4 కప్పు వరకు వచ్చేసి షుగర్ యాడ్ చేస్తున్నానండి. షుగర్ కంప్లీట్గా మీ ఇష్టానికి తగ్గట్టు వేసుకోవచ్చండి. నేనైతే 3/4 కప్పు వరకు వేసుకున్నాను. మీరు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ షుగర్ తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తగ్గించి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో షుగర్ కూడా వేసుకున్నాక ఈ విధంగా కంప్లీట్గా మిక్స్ చేస్తూ ఉంటే మన షుగర్ కూడా మెల్ట్ అయిపోతుంది త్వరగా అండ్ మనం వేసుకున్న కస్టర్డ్ పౌడర్ వల్ల మన మిల్క్ కూడా చక్కగా థిక్ అయిపోతాయండి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇలా కంటిన్యూగా ఒక 4 to 5 మినిట్స్ మిక్స్ చేసుకున్నాక మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. సో చూసారు కదా చక్కగా కలర్ మారి ఎంత క్యూట్ కలర్లోకి అయితే వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని చక్కగా మరొకసారి బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నానండి నేను. చూడొచ్చు ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలండి. చల్లారాకనే మిగతా ప్రాసెస్ చేయాలి. సో తర్వాత నేను ఒక మిక్సీ జార్లో ఈ విధంగా పైన చెక్కు అండ్ లోపల సీడ్స్ మస్క్ మెలాన్ని ఈ విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి మిక్సీ జార్లో యాడ్ చేసేసుకున్నానండి. వీటిని మరీ పేస్ట్లా కాకుండా తినేటప్పుడు పంటి కింద పడేటట్టు కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. మనకి ఒక 4-5 పర్ల్స్ ఇచ్చేసరికి ఈ విధంగా అయితే మన మస్క్ మెలాన్ రెడీ అయిపోతుందండి. సో ఇలా మిక్సీ పట్టుకుంటే చాలండి. సో దీన్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. తర్వాత ఈ విధంగా ఒక గాజు గ్లాస్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు చియా సీడ్స్ అండి. చెప్పాను కదా ఇవి చాలా హెల్దీ. సో కంపల్సరీ డైలీ ఏదో ఒకలా యూస్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేసుకున్నాక ఇందులో 3 నుంచి 4 వరకు ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి. మీరు ఇన్స్టెంట్గా తాగాలంటే ఇలా ఐస్ క్యూబ్స్ వేసుకుని తాగొచ్చు, లేదంటే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తీసుకోవచ్చండి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ వరకు మనం మిక్సీ పట్టి ఉంచుకున్న తర్బూజా పేస్ట్ అండి, దాన్ని కూడా వేసేసుకుంటున్నాను. అండ్ మన పాలు అనేవి చూస్తే మీరు కంప్లీట్గా చల్లారిపోయాయండి. ఇప్పుడు దాన్ని మొత్తాన్ని మన గ్లాస్లో ఎంతైతే పడుతుందో అంత
షర్బత్ మిక్చర్ని అయితే మన గ్లాసులో సర్వ్ చేసేసుకుందామండి. సో అన్నీ వేసేసుకున్నాక ఈ విధంగా చక్కగా పైనుంచి కింద వరకు అన్నీ మిక్స్ అయ్యేటట్టు బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి ఒకసారి మొత్తాన్ని. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మీకు ఇంకా రిచ్ టేస్ట్ థిక్నెస్ కావాలి అంటే నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీరు ఇలా తీసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఐస్ క్రీమ్ వేస్తే దానికి ఏంటంటే ఇంకొంచెం రిచ్నెస్ ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. మీకు ఇష్టం లేకపోతే నార్మల్గా కూడా తీసేసుకోవచ్చు, హెల్దీ అండి. సో ఈ విధంగా యాడ్ చేసేసుకున్నాక ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ అండి, నేనైతే క్యాష్యూ అండ్ బాదం తీసుకున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ మీరైతే తీసుకోవచ్చు. ఈ విధంగా పైనుంచి యాడ్ చేసేసుకొని చక్కగా తీసుకుంటే మన సమ్మర్ స్పెషల్ తర్బూజా షర్బత్ అయితే రెడీ అయిపోయిందండి. మస్క్ మెలాన్ షర్బత్ మీరు ఈ సమ్మర్స్లో పిల్లలకి హ్యాపీగా ఇచ్చేయచ్చు, మీరు కూడా హ్యాపీగా తాగేయచ్చండి. ఇది హెల్త్కి హెల్త్, టేస్టీకి టేస్ట్ అని షర్బత్ అని చెప్పుకోవచ్చండి. సో చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి. టిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్.